హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుగుడు మాస్టర్ గారైన కమలా మేడం ఆదూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మన శరీర శక్తి వృద్ధి పరుచుకునే పరిజ్ఞానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే ఫ్రెండ్స్, మన గురువు గారికి అలాగే స్వర్ణమల్ల అమ్మగారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ చక్కటి వేదికను పరిచయం చేసిన మరియు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం శరీర శక్తిని వృద్ధిపరుచుకునే పరిజ్ఞానం అంటే మనము ఎంత వృధా చేసుకుంటున్నాం, దాన్ని ఎలా మిగిల్చుకోవాలి. మన శక్తిని ఎక్కువగా వేస్ట్ చేసేసుకుంటున్నాం. మనం సరికాని ఆలోచనలు, సరికాని మాటలు, సరికాని ప్రవర్తనలు, ఇలా రకరకాల విషయాల పట్ల మనం ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ మన శక్తిని అంతా మనం వృధాపరుచుకుంటున్నాం. ప్రతి ఒక్కరి వ్యక్తిగత సామర్థ్యం ఒకే ఒక ముఖ్యమైన కారణం మీద ఆధారపడే ఉంటుంది. ఎనర్జీ లేకపోవడం వల్ల, శక్తి లేకపోవడం వల్ల మన ఆలోచనలన్నీ సరికానివే ఉంటున్నాయి. మనలో ఎనర్జీ ఉంటే మనం సరైన ఆలోచనలే చేస్తాం. మన ప్రవర్తన కానీ అంటే అటువైపు మనకి ఎనర్జీ లేకపోవడం వల్ల అటువైపు తోయబడుతున్నాం అన్నమాట. ఆటోమేటిక్గా అటువైపు ఆకర్షితులైపోయి అటువంటి ఆలోచనలు, అటువంటి సాంగత్యము ఇవన్నీ మనకు తోడవుతూ ఉన్నాయి. ఆ విధంగా మనము ఆ సరికాని ఆలోచనల నుంచి మనం బయటికి రావాలంటే మన భౌతిక శరీరం యొక్క శక్తిని పెంచుకొని దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ అన్ని సమయాల్లో దాన్ని చక్కగా కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఆ శక్తి సమర్థవంతంగా సరిగ్గా పనిచేస్తుంది. ఇది శరీర శక్తిని వృద్ధిపరిచే పరిజ్ఞానం అనొచ్చు. అంటే మనం మన భౌతిక శరీరాన్ని చక్కగా ఉపయోగించాలంటే మనలో ఆ శక్తి సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకోవాలి. దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఉండాలి అని చెప్తారన్నమాట. ప్రతిరోజు దైనందిన జీవితంలో అనవసరమైన పనులు చేస్తూ సగటు మనుష్యులు తలమునకలవుతూ ఉంటారు. ఒక అత్యవసరమైన పని చేయడానికి అవసరమైన కాలం కన్నా ఎక్కువ కాలాన్ని వెచ్చిస్తుంటారు. ఒక చిన్న పని, ఒక 2 నిమిషాల్లో అయ్యే పని గంటలు చేస్తూ టైం అంతా వేస్ట్ చేస్తూ మన శక్తిని వేస్ట్ చేస్తూ సరికాని మానసిక పద్ధతుల ద్వారా, ఉద్దేశాల ద్వారా, విధానాల వల్ల శక్తి ఎంతో వేస్ట్ అయిపోతా ఉంది. అలా కాకుండా సరైన పద్ధతులు, సరైన విధానాలు మనం తెలుసుకొని వాటిని ఆచరించి మన శక్తిని పెంచడానికి తగిన ప్రమాణాలు తీసుకొని ఆ శక్తిని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టుకున్నప్పుడు ఏ పని చేసినా ఆ పనిలో ఆ ఒక క్వాలిటీ అనేది గొప్పగా ఉంటుంది. అటువంటి వాళ్ళ జీవితము అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. నిత్యము పండుగలాగా, ఆనందంగా. ఎందుకంటే వాళ్ళలో ఆ శక్తి నిరంతరము మనకు ఒక ఫౌంటైన్ లాగా విరజిమ్మబడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వేస్ట్ చేసుకోరు, అనవసరమైన ఆలోచనలు చేయరు, అనవసరమైన విషయాల పట్ల వాళ్ళు వెళ్ళరు. వాళ్ళకి ఏది అవసరమో ఏది అనవసరం అనేది తెలిసి ఉంటుంది. శక్తిహీనతకు శక్తి వృద్ధికి గల కారణాలను మనము చూద్దాం. అంటే ఆహారం తీసుకునే పద్ధతి. శక్తి క్షీణించుకోవడానికి అశాస్త్రీయమైన ఎరుక లేకుండా తీసుకునే ఆహారము. అందరికి తెలుసు మనము అశాస్త్రీయమైన ఆహారం ఏది అంటే అది పాపాహారము, హింసాహారము, నీచాహారము. అటువంటి తీసుకోవడం వల్ల మన శరీరంలో అనవసరమైన అవన్నీ పేరుకుపోయి ఆ కర్మలు, దానివల్ల శక్తి అనేది క్షీణిస్తూ ఉంటుంది. శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మాంసాహారానికి. భూమిలో 4 రకాల వ్యక్తులు ఉంటారు. మాంసాహారులు,
శాకాహారులు, ఫలాహారులు, శ్వాసాహారులు. మాంసాహారులకి ఏ మాత్రము శక్తి అనేది రానే రాదు. కాస్మిక్ ఎనర్జీ అనేది వాళ్ళకి రాదు. అనుకుంటారు మేము బలమైన ఆహారం తీసుకుంటున్నామని. ఒక మాంసాన్ని పోషించగలదా? అది శ్మశానమే కదా! అటువంటప్పుడు శక్తికి నిలయం ఎలా అవుతుందది? అది వేస్టే. శరీరాన్ని మరింత రోగాలమయం చేస్తుంది. అలాగే శాకాహారులకు కూడా మసాలాలు, ఆయిల్ పదార్థాలు, వేపుళ్ళు ఇటువంటివన్నీ తీసుకుంటుంటే అది కూడా సరికాని ఆహారమే. తమోగుణ ఆహారం అది. అలా కాకుండా సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు, అది కూడా మితంగా తీసుకున్నప్పుడు మనము శక్తిని గ్రహించగలుగుతాము. ఎంత? ఒక 50% మాత్రమే. ఫలాహారాలు తీసుకునే వాళ్ళకు 75%. శ్వాసాహారులకు వాళ్ళు 100%. 100% ఆ ఒక ఎనర్జీతో, ఆ కాంతితో నింపబడి ఉంటారు. ఆ విధంగా మనం ఆహారం తీసుకోవాలి. అందులో 5 రకాల ఆహారాలున్నాయి. తమోగుణ ఆహారము, రజో ఆహారము, సాత్విక ఆహారము, శుద్ధ సాత్వికం, నిర్గుణాహారం. తమోగుణంతో నిండి ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఆలోచనలు కానీ, వాళ్ళ భావాలు కానీ, వాళ్ళ వ్యక్తీకరణ, వాళ్ళ అన్నీ ఆహారంలో వచ్చుంటాయి. అటువంటి ఆహారం తీసుకోకూడదు. తప్పని పరిస్థితి అన్నప్పుడు తప్పదు. కొన్ని కొన్ని ఇళ్లల్లో దాదాపు ఇప్పుడు ఉండేవాళ్ళు రజోగుణ స్థితిలోనే ఉన్నారనమాట. ఎందుకంటే ఉదయం లేచింది మొదలు జీవితంలో పరిగెత్తడమే ఉంది. రజోగుణంతోనే ఉన్నారు. అధికారం, ఇతరుల మీద అధికారం చూపించాలన్న ఒక అహంకారం, అటువంటివే ఎక్కడ చూసినా ఉంటున్నాయి. అటువంటి వాళ్ళు వండినది రజోగుణ ఆహారం అవుతుంది. సాత్విక ఆహారం అంటే మనం లిమిటెడ్గా అన్ని ఉప్పు, కారాలు, మసాలాలు అన్ని తగ్గించిన ఆహారము. అటువంటిది తీసుకోవాలి. అప్పుడు మనకు శక్తి అనేది వస్తుంది అనేది చెప్తున్నారనమాట. అది కూడా ఎక్కువ ఆకలి వేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి. సగం కడుపే తీసుకోవాలి. ఎంత ఇంకా ఆకలి ఉండగానే మనం ఆపేసుకోవాలి. ప్రతిసారి ఏమంటారంటే మనకు ఒక ఒక పూటకి ఒక సగం రొట్టె, నిమ్మకాయ బద్ద, ఒక సగం దోసె, ఆవకాయ బద్ద చాలంటారు. సగం కడుపు మాత్రమే ఆహారం తీసుకొని ఒక మళ్ళీ కొంత నీరు తీసుకొని కడుపు ఖాళీగా వదిలేయాలట కాస్త. సగం కడుపుకు మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఫుల్‌గా తీసుకురాదు. అది మనకు ముక్తాయాసంతో ఉండకూడదనమాట. అలా అలా తీసుకోవాలి. మనం కొంత ఆకలి ఉండగానే మానేసేయాలి. ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండే ఆహార పదార్థాలు మనం వండుకొని తినాలి అప్పటికప్పుడు. ఫ్రిడ్జ్‌లో హ్మ్. ఇప్పుడు ఉద్యోగస్తులు చూసారా? ఫ్రిడ్జ్‌లో వారానికి సరిపడా ఆహారం వండేసి అందులో పెట్టేస్తారు. అదే రోజు కొంత 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 తీసుకొని కొంచెం వేడి చేసుకొని తింటుంటారు. అది సరైన ఆహారం కాదు. నిల్వ ఉంచిన ఆహారం సరైంది కానే కాదు. అది తీసుకోకూడదు. మళ్ళీ మనం ఆహారాన్ని బాగా నమిలి తీసుకోవాలి. నమిలి తినాలి. అదరాబదరాగా గొంతులో అలా కుక్కేసుకొని వెళ్ళకూడదు. అది సరైంది కాదు. వంట చేసేటప్పుడు మన ఒక నైపుణ్యం అంతా వంటలో కనిపిస్తుందనమాట. అది ఎంత రుచికరంగా ఉందనేది. అందులో ఏమెయ్యాల్సిన అవసరం లేదు. మన ఒక మనస్సుని ధ్యాన స్థితిలో వండామనుకోండి అదే అద్భుతమైన రుచినిస్తుంది. ప్రతిసారి ఏమేస్తారు వంటలో? కారమేమి వేయరు సారు ఎప్పుడు. మిరియాల పౌడర్ చల్లుతారు. మొత్తం మెత్తగా ఉడికించరు. కాస్త మాత్రమే ఆ సగం ఉడికించి తింటారు. ఎక్కువ ఆయిల్ అవన్నీ ఏమి వేయరు. కానీ ఎంత రుచికరంగా ఉంటుంది సారు వండిన ఆహారం. అలా మన ఒక వండేటప్పుడు మన మనస్సు, మన ఆలోచన ఏది ఎలాగైతే ఉంటుందో అదంతా కూడా ఆ వైబ్రేషన్ అంతా వంటలో వస్తుంది. కాబట్టి మన మనస్సు స్వచ్ఛంగా, శుద్ధంగా ధ్యాన స్థితిలో ఉండి వండినప్పుడు దానికి రుచి అనేది వస్తుంది. అటువంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా శక్తి అనేది మనకు వస్తుంది. వారంలో కనీసం ఒక్క రోజైనా ఉపవాసం చేయాలి. ఎందుకంటే మనము
వారము అంతా తిన్నది ఒకరోజు కడుపు ఖాళీగా పెట్టామంటే అది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక బ్రహ్మాస్త్రంగా ఆ శక్తి ఉపయోగించుకోవచ్చు. బుద్ధుడు ఏం చేసేవాడంటే ఫస్ట్ ఫస్ట్ రోజు ఒక ముద్ద, రెండో రోజు 2 ముద్దలు, మూడో రోజు 3 ముద్దలు, నాలుగో రోజు ఏమీ లేదు. మళ్ళీ మరుసటి రోజు ఒక ముద్ద, రెండో రోజు 2 ముద్దలు, మూడో రోజు 3 ముద్దలు, నాలుగో రోజు కడుపు ఖాళీ. ఈ విధంగా భోంచేసేవాడట. చూసారా సాత్విక ఆహారము, అది కూడా 4 రోజులకు ఒక్కసారి కడుపు ఖాళీగా ఉపవాసం చేసేవాడనమాట. వాళ్ళ మహాత్ములకి, మహామహులకంతా తెలుసు వాళ్ళ వాళ్ళ శక్తిని ఎలా నిల్వ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలుసనమాట. మన శరీరంలో ఎప్పుడూ విటమిన్స్, మినరల్స్ ఆ కొరత లేకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. అవన్నీ వాటికి కొరత ఉందనుకోండి శరీరానికి అనారోగ్యం అనేది వస్తుంది. మనము ఇప్పుడు మినరల్ వాటరు, లేకపోతే అయోడిన్ సాల్ట్ ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. అంటే అందులో లెస్సు. మినరల్ వాటర్‌లో మినరల్ లేదు. అయోడిన్ సాల్ట్‌లో అయోడిన్ లేదు. అవన్నీ ఉండాలి. మినరల్స్, అయోడిన్స్ ఏమేమి అవసరమో మన శరీరానికి అవన్నీ ఉండాలి. అవన్నీ లెస్ ఉండే ఆహార పదార్థాలని మనం ఈరోజు తీసుకుంటున్నాం. కాబట్టి మనం ఆలోచించుకోవాలి ఏదుంది, ఏం లేదని. భూమిలో సహజంగా వచ్చేటివవి. వాటిని తెచ్చి కలిపేదేమి ఉండదక్కడ. మినరల్స్ గాని, హ్మ్. అవి ప్రోటీన్స్ ఏవైనా గాని తెచ్చి కలిపేదేముండదు. ఆ భూమిలో సహజంగా ఉంటుంది. ఆ సూర్యరశ్మిలో సహజంగా ఉంటుంది అవన్నీ. వాటి ద్వారా పండినేటివి సహజంగా పండిన ఆ పంటలను ఆర్గానిక్ పంటలంటారు గదా! అవి తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా ఉంటుంది. నీరు తాగే పద్ధతి కూడా. ఆ నీళ్ళని మనం ఎలా తాగుతున్నాం? ఏదో అలా గట బయట నుంచి వచ్చేసినామా గట గొంతులోకి వేసేసుకుంటాం. అలా కాకుండా స్లో మోషన్‌లో కాస్త తీసుకోవాలి. మనం అలా గుక్క తిప్పుకోకుండా తాగామనుకోండి, ఒక గంట అయ్యేసరికే మళ్ళీ బాత్రూమ్‌కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎక్కడైనా ప్రయాణంలో ఉంటాము. బాత్రూమ్‌కి వెళ్ళాల్సొస్తుందేమో అనే ఉద్దేశంతో నీళ్ళు తీసుకోరసలు చాలామంది. నీళ్ళు తాగరు. అలా రాంగ్ అన్నమాట. మన దగ్గర ఏదైతే ఉంటుందో వాటర్ బాటిల్‌లో కాస్త సిప్ చేస్తూ ఉన్నామనుకోండి, దాహమైనప్పుడంతా గొంతు తడుపుకుంటూ ఉన్నామనుకోండి, బాత్రూమ్‌కి వెళ్ళాల్సిన అవసరమే రాదు. అలా ఎక్కువ సార్లు మనం నీళ్ళు తీసుకోవచ్చు. అది కూడా అదొక అమృతంలా భావించి ఆ నీటిని తీసుకోవాలి మనము. అలా చేసినప్పుడు మాత్రమే మన శక్తిని నిలుపుకోగలుగుతాము. లేకపోతే శక్తి అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మాట్లాడే పద్ధతులు. ఇది ఈ ఏమాత్రము అనవసరమైన ఆలోచనలు, టైమ్ పాస్ కబుర్లు, ఉబుసుపోక సొల్లు కబుర్లు ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. ధ్యానం చేసే వాళ్ళల్లో కూడా ఇవి ఉంది. అమలక్క కబుర్లనేవి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారు. ఎవరు మూడో వ్యక్తి గురించి అక్కడ లేని వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ, కామెంట్ చేస్తూ, జోక్ చేస్తూ, నవ్వుకుంటూ టైమ్ పాస్ చేసేస్తున్నాం. ఇది సరైన పద్ధతి గాదు. మనం అక్కడ ధ్యానం చేసి ఎనర్జీని సంపాదించుకుంటున్నాం. ఇక్కడొచ్చి ఈ అమ్మలక్క కబుర్ల దగ్గర ఎనర్జీని పారేసుకుంటున్నామనమాట. అలా కాకుండా ఒక లక్ష్యం పెట్టుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకునే మాటలు మాట్లాడుకున్నామనుకోండి, ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఎంతో ఉంది. అపారమైన జ్ఞానం ఉంది. దాని గురించి మాట్లాడుకుంటే మరింత శక్తిని పెంచుకుంటూ ఉంటాం మనము. ఆటోమేటిక్‌గా మన శక్తి పెరుగుతా ఉంటుంది. మీరు గమనించారా? ఎక్కడన్నా ధ్యానం జరిగే చోట ఆ గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు మనము ఎంత శక్తివంతంగా ఉంటామో, ఎక్కడో పెళ్ళిల్లో పేరంటాలకు వెళ్ళినప్పుడు ఎంత శక్తిహీనులవుతుంటాం. అక్కడ మాట్లాడే మాటలెలా ఉంటాయి? అమ్మలక్క కబుర్లు, వాళ్ళలా, వీళ్ళలా, "నీ నగలెక్కడ కొన్నావు? చీరలెక్కడ కొన్నావు? ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? మీ పిల్లలేం చేస్తున్నారు?" ఇవే మాటలే ఉంటాయి. సరికాని మాటలు. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండే కథలే ఇవి. కానీ ఇంకొకరి విషయాలు తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువ. కానీ మనకు కావాల్సిన జ్ఞానం పట్ల మనకు అవగాహన లేదు. జీవించే విధానం పట్ల ఎరుక లేదు. కాబట్టి సాధ్యమైనంత మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అవసరమైతేనే మాట్లాడాలి. అది కూడా చాలా తక్కువ మాట్లాడాలి. విషయానికి తగ్గట్టుగా మాట్లాడాలి. మన సామాన్య వాడుక భాషనే వాడుతుండాలి. అలా కాకుండా మనము రోజు మాట్లాడే
మాటలు కాకుండా కొత్తగా స్టైలిష్గా మాట్లాడే మాటలు అర్థం కాకుండా మాట్లాడేలాగా మాట్లాడకూడదు. స్పష్టంగా అర్థమయ్యేలాగా మనం రోజు మాట్లాడే విధంగానే మాట్లాడాలి. అప్పుడే మన శక్తిని మనం నిల్వ ఉంచుకుంటాం. మనలో నిలిపి ఉంచుకుంటాం. చూసే పద్ధతులు. మనం చూసే చూపు ఎలాంటిది? మనకు ఒక 3 కోతుల్ని చూపెట్టారు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. పూర్వం నుంచి వచ్చిన ఒక నానుడి ఇది. ఎక్కడన్నా చెడు జరుగుతా ఉంటే పరిగెత్తి చూడడమే. మనం సరైనది చూస్తున్నామా? సరికానిది చూస్తున్నామా? ఒక టైం పాస్ కోసం చూస్తున్నామా? ఇవన్నీ కూడా అనవసరమైన విషయాల పట్ల ఎక్కువగా జనాలు ఆసక్తిని చూపిస్తుంటారు. తెలీదు మనలో ఈ శక్తి వేస్ట్ అవుతుంది. అనవసరమైన విషయాల పట్ల మనము ఫోకస్ చేశామంటే, మన ఎనర్జీని మనము వేస్ట్ చేసుకుంటామన్న అవగాహన లేదు. అసలు మనలో శక్తి ఉంటుందా? శక్తి పెరుగుతుందనేది కూడా లేదు. ఆత్మకి సంబంధించిన జ్ఞానం పట్ల ఏమాత్రం అవగాహన లేని జనాలు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా సరైనది పాజిటివ్ ఉదయం లేవు సూర్యోదయాన్ని చూడు. ఉదయం 5:30కి లేచామంటే ఆకాశం రంగులమయంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది ఆకాశం. ఓ పికాసో చిత్రంలా ఉంటుంది. ఒక ఎవరో పెయింటర్ పెయింటింగ్ చేశాడేమో అన్నట్టుంటుంది ఆకాశం. పక్షులు అలా వెళ్తా ఉంటే, సూర్యోదయం అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉంటే, ఆ అరుణోదయం చూడాల్సిందే. ఆ అద్భుతమైన దృశ్యాన్ని ఎంత అందంగా ఉంటుంది. మన కళ్ళు అవి చూడలేని కనులు కనలెందుకన్నట్టుగా అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకు ఆనందాన్ని కలిగించే దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. తెల్లవారుజామున ఆ చెట్లు, ఆ సువాసన, ఫ్రెష్ ఎయిర్ ఎంత బాగుంటుంది. ఆ సమయంలోనే మనము ఆ అందాలను చూడాలి, ఆస్వాదించాలి. మనసుకు ఎంతో హాయిగా, తృప్తిగా ఉంటుంది. అదంతా శక్తిని పెంచుకునే విధానాలే. అలా కాకుండా ఎవరైనా గొడవ పడుతున్నారా? లేకపోతే ఇంకెక్కడైనా అమలక కబుర్లు జరుగుతున్నాయా? లేకపోతే ఇంకొకటి ఏమైనా జరుగుతున్నాయా? అటువైపు ఎందుకు ఆసక్తిని చూపిస్తారు జనాలు? అవన్నీ మనలో మన అనవసరమైన విషయాల పట్ల మనల్ని లాక్కెళ్తున్నాయి. మనలో శక్తి లేకపోవడం వల్ల, ఉన్న శక్తిని మనం పోగొట్టుకోవడం వల్ల. ఇలా అద్భుతమైన దృశ్యాలను చూస్తూ, ఆస్వాదిస్తూ అది ఒక ధ్యాన స్థితినే. అప్పుడు మనలో ఆ శక్తి ఊరిస్తూ ఉంటుంది. అదే మనం కళ్ళతో చూసి పని చేయాల్సి వచ్చినప్పుడు అద్భుతమైన ప్రకృతి అందాలను, ప్రకృతి దృశ్యాలను చూస్తూ చేసుకున్నప్పుడు మనలో శక్తి పెంపొందింపబడుతూ ఉంటుంది. అలా ఏమి చూడాల్సినటివి లేవు. అనవసరమైన విషయాలు జరుగుతున్నాయి. అటువైపు మనం చూడాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుందాం. లేకపోతే ఎవరి దగ్గరైనా మాట్లాడాలనుకున్నప్పుడు కళ్ళల్లో సూటిగా చూసి మాట్లాడొచ్చు. అలాగే మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడుతుంటే మనం కళ్ళు తిప్పుకోవడము, కళ్ళు దించుకోవడం చేస్తున్నాము అంటే మనము రాంగ్ వేలో ఉన్నామని అర్థం. మనలో ఒక ఎనర్జీ ఉంది. మనం కరెక్ట్‌గా ఉన్నాము అన్నప్పుడు ఎదుటి వ్యక్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి. అది సరైన పద్ధతి. నిద్రించే పద్ధతులు కూడా ఉన్నాయి. సమయానికి మించి ఎక్కువగా నిద్రపోవడం కూడా సరైంది కాదు. మరీ తక్కువగా నిద్రపోవడం కూడా సరైంది కాదు. అలా నువ్వు మళ్ళీ ఎక్కువ నిద్రపోకుండా కొన్ని గంటలు మాత్రం నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నామంటే, యోగ నిద్రలో ఉన్నామంటే, 1 గంట, 2 గంటలు చాలు. ఎక్కువ నిద్రపోయి శరీరానికి బద్ధకం పెంచుతూ ఉంటే, అది శక్తిహీనతకే దారితీస్తుంది. అలా ఆ నిద్రని తగ్గించుకొని, మనం ధ్యానానికి ఆ సమయం పెట్టినప్పుడు, మనము 4 గంటలు, 6 గంటలు ధ్యానం చేసే ఆ శక్తి మనకు 1 గంటలో వచ్చేస్తుంది ధ్యానం చేస్తే. నిద్రపోతే 6 గంటలు నిద్రపోతాము. 1 గంటలో వచ్చేస్తుంది ఆ ఎనర్జీ ధ్యానం చేశామంటే. అది ఒక యోగ నిద్ర అవుతుంది. నిద్ర లేమనేది ఉండదు. ధ్యానంలో లేని రోజుల్లో
ఒక గంట లేటుగా పడుకున్నాము, ఒక గంట ముందు లేచామంటే విపరీతమైన తలనొప్పి వచ్చేది. నిద్ర తక్కువ కావడం వల్ల. ఒక గంట నిద్ర తగ్గితేనే తలనొప్పి వచ్చేది. అటువంటిది ధ్యానంలోకి వచ్చిన తర్వాత గంటలు గంటలు మనం ధ్యానం చేసుకుంటూ, ఒక గంట మాత్రమే పడుకుంటూ, ఒక గంట మాత్రమే నిద్రపోవడం అనేది ఉండేది. అయినా ఇన్ని సంవత్సరాలు 22 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు తలనొప్పి అనేది మర్చిపోయేసాం. నిద్ర లేమనేది ఉండదు. అలసట అనేది ఉండదు. మరి ఇదంతా ఎలా వచ్చింది? మనం ఎక్కడ ఫోకస్ పెట్టాము? అనవసరమైన విషయాల పట్ల అస్సలు లేదు. అనవసరమైంది చూడడం లేదు, అనవసరమైంది వినడం లేదు, అనవసరమైంది మాట్లాడడం లేదు. ఏది మాట్లాడాలో అది మాట్లాడడం. ఎక్కువ సమయాన్ని ధ్యానం కోసం, స్వాధ్యాయం కోసం, సజ్జన సాంగత్యం కోసం, ఇంట్లో కుటుంబాన్ని చూసుకోవడం కోసం. మన మన ఆటోమేటిక్‌గా మన ఒక అలవాట్లు, పద్ధతులు అన్నీ మారిపోతాయి. అలా కాకుండా మనము అనవసరమైన వాటిని చూడడము, మాట్లాడడము, వినడం చేస్తున్నామంటే ఇలా శక్తివంతంగా ఉండేవాళ్ళం కాదు. చిన్న చిన్న విషయాలకి అలసిపోయేవాళ్ళు ఎంతమందున్నారు? అలా ప్రయాణం చేసొచ్చారంటే వాళ్ళ ఫేస్ చూడాలి. ఉదయం డ్యూటీకి వెళ్ళి సాయంకాలంకొచ్చేసరికే వాళ్ళు డీలా పడిపోయుంటారు. మనం ప్రతిరోజు ప్రయాణం చెయ్యి, ఏమాత్రం అలసట ఉండదు. ఎందుకంటే మనం చెక్ చేసుకుంటున్నాం డైలీ. అనవసరంగా మన శక్తిని వృధా చేసుకోవడం లేదు. కాబట్టి మనము అన్ని పద్ధతుల్ని మార్చుకుంటుండాలి. నిద్రించే సమయము కూడా నువ్వు నిద్రించే సమయాన్ని తగ్గించుకొని ధ్యానానికి కేటాయించాలి ఆ సమయాన్ని. అందుకే ఏమంటారు, ఒక యోగికి రాత్రి పగలు చేసుకుంటాడు ఒక యోగి. పగల్ని రాత్రి చేసుకుంటాడు. అంటే రాత్రి రాత్రిని పగలు చేసుకుంటాడంటే రాత్రంతా ధ్యానం చేసుకుంటాడని అర్థం వస్తుంది. పగల్ని రాత్రి చేసుకుంటాడంటే పగలుపూట పండుకుంటాడని అర్థమా? కాదు. అన్ని పనుల్ని సమర్థవంతంగా చేసుకుంటాడు. తటస్థంగా ఉండి చేసుకుంటాడు. తటస్థంగా ఉంటాడు. తను ఏదానికి అంటాడు. దేన్ని అంటించుకోడు. అన్ని పనులు చేసుకుంటాడు. బురదలో ఉన్న పుష్పము తామరకు, ఆ కలువకు బురద అంటుతుందా? అంటదు. ఆ బురదలోనే ఉంటుందది. ఈ సంఘంలో, ఈ సంసారంలో ఉన్న యోగి దేన్ని అంటించుకోడు. అన్ని అన్ని చేస్తాడు. అన్నీ మరింత స్పష్టంగా, మరింత నైపుణ్యతతో, మరింత గొప్పగా క్వాలిటీతో చేస్తాడు. ఏదానికి అంటకుండా సాక్షిగా, తటస్థంగా ఉంటూ అక్కడ తన ఎనర్జీని ఎలా వేస్ట్ చేసుకుంటాడు. అన్నిటిని సమర్థవంతంగా చేసుకున్నప్పుడు, తటస్థంగా ఉండి చేసుకున్నప్పుడు ఏమాత్రం వృధా చేసుకోడు తన శక్తిని. మనం కూర్చొని నిద్రపోవడం నేర్చుకోవాలంటాడు పత్రిసార్. అది యోగ నిద్ర అవుతుంది. యోగ నిద్రను అలవాటు చేసుకోవాలి. ధ్యానం ద్వారా మాత్రమే నిద్రపోయినప్పుడు అది యోగ నిద్ర అనబడుతుంది. అలా ఒక గంట నువ్వు యోగ నిద్ర చేశావంటే 6 గంటలు నిద్రపోయినంత సమానం అవుతుంది. చూసారా? ప్రతిరోజు మనం ఒక గంట కూర్చొని నిద్రపోదాం. 6 గంటలు నిద్రపోయినంత సమానం అయిపోతుంది. ఇలాంటిది మనము అలవాటు చేసుకోవాలి. శ్రీకృష్ణుడు చూసారా, విష్ణువు ఒక శేషతల్పం పైన ఎప్పుడు యోగ నిద్రలోనే ఉంటాడు. ధ్యాన స్థితిలోనే ఉంటాడు అతను. అలా అలవాటు చేసుకోవాలి మనం. అలాగే శ్వాసించే పద్ధతుల్లో కూడా శక్తి క్షీణత, శక్తి వృద్ధి అనేది ఉంది. ఏమాత్రం లయబద్ధం లేకుండా శ్వాసించడం వల్ల భౌతిక శరీరం శక్తిహీనం అవుతుంది. ధ్యానం లేని శ్వాస శరీరానికి ఆక్సిజన్ మాత్రమే ఇస్తుంది. మనకు తెలుసు శ్వాస ద్వారా ఆక్సిజన్ అనేది మనకు వస్తుంది అని. కానీ ధ్యానంలో అదే శ్వాసని మనం గమనికతో, ఎరుకతో శ్వాసించడం వల్ల అక్కడ విశ్వశక్తి వస్తుంది. చూసారు ఎంత తేడా ఉందో? ఒకటే శ్వాస. ఎరుక లేకుండా శ్వాసిస్తూ ఉంటే ఆక్సిజన్ మాత్రమే, నీ ప్రాణశక్తి అనేది కొంతవరకు అందుతా ఉంటుంది.
నువ్వు ఎరుకతో ఇక్కడ శ్వాసిస్తూ ఉన్నావంటే అది నీకు ఆ ఒక విశ్వశక్తి అందుతుంది. నిరంతరం నీ శరీరంలో అది ప్రవేశిస్తూ ఉంటుంది. అప్పుడు శరీరంలో శక్తి వృద్ధి చెందుతుంది కదా. ఈ ఒక ధ్యానాన్నే, శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానాన్నే మనము చేస్తున్నది. శ్వాసానుసంధానము. ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేస్తే చాలు. మొట్టమొదట 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 10 నిమిషాలు, 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 50 నిమిషాలు. దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. నీ యొక్క కూర్చునే సామర్థ్యం ఎంతవరకు కూర్చోగలవో అంతవరకు కూర్చోగలగాలి. నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. నువ్వు ఈ సమయంలోనే కూర్చో, ఇంతసేపే కూర్చో అన్న ఒక నియమం ఏం లేదు. నువ్వు ఎన్నిసార్లైనా కూర్చోవచ్చు, ఎంతసేపైనా చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని కుంభకరేచకాది మన శ్వాసను లోపల బంధించడం అనేది కానీ, నేను బయటికి వదిలేసి అక్కడ నిలబెట్టి ఉంచడం కానీ ఏం లేదు. అది సహజంగా జరుగుతున్న ఆ ఒక క్రియని గమనిస్తుంటే చాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ శ్వాసతో పాటే ప్రయాణం చేయాలి మనం. ఒక్క శ్వాస కూడా వదిలిపెట్టకూడదు. లోపలికి వెళ్ళే శ్వాసతో పాటు మనం వెళ్ళాలి, బయటికి వెళ్ళే నిశ్వాసతో పాటు మళ్ళీ బయటికి రావాలి. ఆ రెండి నడుమ ఉండే ఆ గ్యాప్ని ఆ ఎరుకతో గమనించాలి. కుంభకం రేచకం చేస్తుంటే అది ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. ప్రాణాయామం అవుతుంది. అది సరైంది కాదు. ఒక 2 నిమిషాలు, మహా అంటే 5 నిమిషాల కంటే ఎక్కువ చేయలేం దాన్ని. కుంభకరేచకాదులు కానీ, ఆ ప్రాణాయామం కానీ మన లంగ్స్ మీద ప్రెజర్ పడుతుంది. అలా కాకుండా సహజంగా ప్రకృతి సిద్ధంగా ఉన్న ఒక శ్వాసను మనం గమనించాలి. ఎరుకతో గమనించినప్పుడు మాత్రమే మనం శక్తితో పూరించబడుతూ ఉంటాము. అలాగే జీవితం, వృత్తి విధానాలు ఇష్టపడని, ఆసక్తి లేని, ఇంట్రెస్ట్ లేని వృత్తులు ఉంటాయి కొన్ని. దానివల్ల కూడా శక్తిహీనం అనేది జరుగుతూ ఉంటుంది. ఇష్టం లేని పని చేస్తూ ఉంటే కూడా అలసిపోతూ ఉంటారు. అలా కాకుండా నీకు ఏది సరైందో, నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అటువంటి పని ఎన్నుకోవడం వల్ల నువ్వు శక్తితో నింపబడుతూ ఉంటావు. అంతే కదా. మనం ఏ పని చేయాలన్నా ఇష్టం లేకుంటే అక్కడ మనకు డల్నెస్ వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఇష్టంతో చేసామనుకోండి, అక్కడ ఉల్లాసం మరింత పెరుగుతూ ఉంటుంది. అదే గ్రేట్ మాస్టర్ రిచర్డ్ బాక్ చెప్తూ ఉంటాడు అనమాట. మీరు ఏదైతే ఖచ్చితంగా చేయాలి, ఇష్టంగా చేయాలి అని అనుకుంటూ ఉంటారో ముందు అది మీ లోపల మీరు కనుక్కోండి. మీ అంతరంగంలో కనుక్కొని దాన్ని చెయ్యండి. చేస్తున్న పని మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. మన కనీస భౌతిక అవసరాలను తీర్చాలి, అంతేగాని దురాశను తీర్చేది కాకూడదు. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మన బాధ్యతలు తీరేవైతే చాలు, మన అవసరాలు తీరేవైతే చాలు, దురాశకు వెళ్ళకూడదు. మన ప్రవర్తనలు ఆ నెగటివ్ భావాలు, కోపము, అసూయ, భయము, ఏవగింపు, స్వార్థము, అణుచుకోవడము, కాఠిన్యము, ఇవన్నీ కూడా మనల్ని శక్తిహీనం చేస్తాయి. అవన్నీ అనవసరమైన విపరీతమైన కోపం ఉందా, అది మనల్ని వీక్ చేస్తుంది. ఇతరుల పట్ల అసూయ, లేకపోతే భయము, అసహ్యము, ఇవన్నీ కూడా నేను శక్తిహీనం చేస్తాయి. అలా కాకుండా పాజిటివ్ భావాలని పెంచుకోవాలి. ధైర్యము, దయ, ఐక్యత, ఏకత్వం, నిస్సంకోచం, ఇలాంటివన్నీ నువ్వు అంటే పాజిటివ్. ఎక్కడ తిరిగి పాజిటివ్. ఒకసారి ఒకరు అడిగారంట పత్రి సార్ని, సార్ మీరు ఎప్పుడు మీ ఫేస్ ఎప్పుడు దివ్యత్వంతో తేజంతో వెలిగిపోతూ ఉంటుంది, ఎందుకు సార్ ఎప్పుడు చూసినా మీరు ఒకేలాగా ఉంటారు, ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా, ఎప్పుడు ఆ ఒక ఫేస్ లోనూ ఆ ఒక గ్లో కనబడతా ఉంటుంది, ఎంతో తేజవంతంగా ఉంటారు అని అడిగినప్పుడు సార్ నవ్వు ఊరుకున్నారంట. అలా మరుసటి రోజు అడిగినా కూడా సారు నవ్వి ఊరుకున్నారు. 2 రోజుల తర్వాత ఒక చోట క్లాసు ఉంటే సార్ది క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ అడిగారట, ఏమయ్యా క్లాస్ ఎలా ఉందని.
అక్కడ అందరిని సార్ అడుగుతారు కదా, క్లాస్ ఎలా ఉంది అంటే బాగుంది సార్, బాగుంది సార్. మళ్ళీ బండి ఎక్కేటప్పుడు అడిగారట, క్లాస్ ఎలా ఉంది ఈరోజు? బాగుంది సార్, చాలా బాగుంది. అంతకుమించి ఏమైనా చెప్తామా? క్లాస్లో ఏమైనా విన్న ఒక్క విషయం కూడా మాట్లాడము. ఎలా ఉంది క్లాస్ అంటే చాలా బాగుంది సార్, అద్భుతంగా ఉంది సార్. ఆ 2 మాటలు తప్ప వేరే మాట వస్తుందా మనకు? ఏ పాయింట్ నీకు నచ్చింది అనేది చెప్పము. ఇక్కడ నీ మనసుకి, నీ లోపలికి ఏది తీసుకున్నావు అనేది చెప్పము. నీకు చాలా బాగుంది సార్, అద్భుతంగా ఉంది సార్. ఏమయ్యా ఏంటి విశేషాలు? అంతా ఓకే సార్, అంతా వండర్ఫుల్ సార్. ఇలాగే చెప్తూ ఉంటాం అనమాట. అలా సార్ 2 రోజులు అడిగారట అదే విషయం ఆయన్ను. ఏమయ్యా క్లాస్ ఎలా ఉంది? నిన్న క్లాస్ ఎలా ఉంది? మరుసటి రోజు ఉదయము స్నానానికి వెళ్తూ కూడా అడిగారట. ఏమయ్యా నిన్న సాయంత్రం క్లాస్ ఎలా ఉంది? ఎన్ని సార్లు చెప్తాము సారు, ఏం సార్ ఇన్ని సార్లు అడుగుతున్నారు. మీరు సాయంకాలం అక్కడ అడిగారు క్లాస్ అయిపోగానే, మళ్ళీ కారెక్కేటప్పుడు అడిగారు, ఇంటికొచ్చాక అడిగారు, పడుకునేటప్పుడు అడిగారు, ఉదయం లేవగానే అడిగారు, స్నానానికి వెళ్తూ అడిగారు, మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ అడిగారు. ఎన్ని సార్లు అడగడం లేదు సార్. అంతకుమించి ఏం చెప్తాం సార్? బాగుంది, చాలా బాగుంది అని చెప్తాం. ఏం ఏం చెప్తాం సార్? అంటే నువ్వు మన 3 రోజుల కిందట అడిగావు కదయ్యా, నేనెప్పుడు ఒకేలాగా ఎనర్జెటిక్‌గా, హ్యాపీగా, తేజవంతంగా ఉంటానని అడిగావు కదా! నేనెప్పుడు పాజిటివ్ మాటలే వింటుంటాను. నెగెటివ్ మాట నా నోటి నుంచి రాదు. నేను ఎవరి నుంచి కూడా వినడానికి కూడా ఇష్టపడను. కాబట్టి నేనెప్పుడు పాజిటివ్ మాటలే వింటాను కాబట్టి, నేనెప్పుడు శక్తితో పూరించబడుతూ ఉంటాను. ఎప్పుడు నేను ఆహ్, ఎక్కువ పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకుంటాను నేను. అంగీకరిస్తాను కాబట్టి అందరూ కూడా అలా ఉండాలనే నేను వాళ్ళ నుంచి ఏమి వస్తుందని నేను అడుగుతుంటాను అని చెప్పారట సార్. చూసారా? అంటే మనకు నేర్పుతున్నారు ఆ విషయాల్ని సారు. తాను ఆచరిస్తూ మనకు నేర్పుతున్నారు. ఇలా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు శక్తివంతంగా ఉంటావు. నీలో శక్తిని నువ్వు నిలిపి ఉంచుకోవాలంటే నువ్వు ఇలాగే ఉండు. సరైన ఆహారాన్ని తీసుకో. సరైన విషయాలనే విను. సరైన మాటలే మాట్లాడు. సరికానివి సరికాని వాటిని ఏమి నువ్వు పట్టించుకోవద్దు. వాటి పట్ల జరిగిపోతూ ఉంటాయి. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం తీసుకోవాలి? అన్నిటిని సరైనవే తీసుకోవాలి. పాజిటివ్ విషయాలనే తీసుకుంటానండి. మన ప్రవర్తన కూడా ఆ విధంగానే మనము మార్పు చేసుకుంటూ ఉండాలి. నిజంగా మనకు సారు ఆచరిస్తూ మనం వాళ్ళ మాటల ద్వారా మనకు నేర్పిస్తున్నారు. మనకు గైడ్ చేస్తున్నారు వాళ్ళు. మనం ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి. కానీ మనము అలా వింటున్నామా, ఇలా వదిలేస్తున్నాం. సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మనం గుండెల్లో భద్రపరచుకోవాలి. మన జీవితాలకు దిక్సూచి, మార్గదర్శకులు ఆ ఒక్క వర్డ్స్. అందుకే సార్ చెప్పేవారు, పాదాలను కాదయ్యా పట్టుకోవాల్సింది, పదాలను పట్టుకోండి. నేను చెప్పిన పదాలను పట్టుకొని మీ జీవితంలో ఆచరించండి. అవే మీ జీవితాన్ని నడిపిస్తాయి. ఇతరులని అందుకోసమే చెప్పేవారు. ఇతరులని జడ్జ్ చేయొద్దు. ఎవరిని జడ్జ్ చేయొద్దు. నువ్వు జడ్జ్ చేయొద్దు, కామెంట్ చేయొద్దు, కంపేర్ చేసుకోవద్దు. ఈ 3 మనల్ని వెనక్కి లాగేవి. నీ జీవితం నీకు స్వేచ్ఛగా ఎలా ఉండాలనుకుంటున్నావో, నీ భావాలను నువ్వు వ్యక్తీకరించాలనుకుంటున్నావో, ఇతరుల్లో కూడా వాళ్ళ స్వేచ్ఛ వారిదే. వాళ్ళ వాళ్ళ జీవితంలో నువ్వు ఇంటర్ఫియర్ కాకు. వాళ్ళని నువ్వు కామెంట్ చేయొద్దు. జడ్జ్ చేయొద్దు. వాళ్ళ జీవితం వాళ్ళది, నీ జీవితం నీది. ఎవరి భావాలను వాళ్ళు క్లుప్తంగా వాళ్ళంతా వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళదే కదా! అటువంటప్పుడు మనం ఎందుకు జడ్జ్ చేయాలి? ఎందుకు ఇతరుల్ని ఇబ్బంది పెట్టాలి? కంప్లెయింట్ చేయడం ఎందుకు? కామెంట్ చేయడం ఎందుకు? అవన్నీ మనకు సార్ ఎంతో చక్కగా నేర్పించారు. అలాగే స్పర్శ ద్వారా కూడా శక్తిహీనత, శక్తి వృద్ధి అనేది ఉంటుందంట. ఇప్పుడు ఎవరైనా ఒక జనము వెళ్తుంటారు ఒక గుంపులో, సడన్‌గా వచ్చి ఇలా భుజం మీద ఏయగానే అలా ఒక జరికిచ్చినట్టుగా వెనక్కి తిరిగి చూస్తారు కదా! ఎవరైనా సడన్‌గా వెళ్ళేమో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వెళ్ళి అలా భుజం మీద చేయడమో, లేకపోతే టచ్ చేయడమో చేస్తారు. అక్కడ వాడు భయంతో అలా జరికిచ్చి వెనక్కి తిరిగి చూస్తారు కదా! ఇలా ఎమరుపాటుగా తాకడం వల్ల కూడా భౌతిక శరీరం శక్తిహీనం అవుతుందట. అలా స్నేహపూరితంగా, ప్రేమపూర్వకంగా స్పర్శించడం వల్ల
శక్తి శరీరాన్ని శక్తి పెంచుకుంటుంది. శరీరము శక్తిపూరితం అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారనుకోండి. చిన్నప్పుడు మాత్రమే పిల్లల్ని దగ్గరకు తీసుకొని హత్తుకోవడం, కౌగిలించుకోవడం ఉంటుంది. కాస్త ఎదుగుతుండగా వాళ్ళని దూరమే పెట్టేస్తారు. అలా కాకుండా వాళ్ళని దగ్గరకు తీసుకోవాలని చెప్తారు. వీళ్ళు ఏదైనా గొప్ప పని చేసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయాలంటే వాళ్ళని భుజం తట్టి మీరు కౌగిలించుకోండి. ఒక వయసు రాగానే దూరం పెట్టేస్తారు. అది సహజమే. అలా కాకుండా మీరు దగ్గర తీసుకోండి. వాళ్ళకు శక్తి ఇస్తారు. మీరు శక్తిని పొందుతారు. అలాగే పెంపుడు జంతువులను, మొక్కలను వాటిని ఎంతో ప్రేమతో అలా మనం మాటలు చెప్తూ స్పందిస్తాయి. చెట్లు స్పందిస్తాయి. వాటి నుంచి మనకు ఎనర్జీ కూడా పాస్ అవుతుంది. చెట్ల దగ్గర నిల్చుకొని ఇప్పుడు ఎవరికైనా కొంచెము హెల్త్ బాగాలేదు అనుకున్నప్పుడు ఆ చెట్టు దగ్గర వెళ్ళి నీ ఒక హెల్త్ ఇష్యూస్ దానికి చెప్తూ దాన్ని కౌగిలించుకుంటే హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఎన్నో విషయాల్లో ఇది మనము చూసాం. ఎంతో మందిని కూడా చూసాము. అంటే ఆ చెట్ల ద్వారా కూడా మనకు ఆ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మనము శక్తితో పూరింపబడుతూ ఉంటాము. అంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో శక్తిని నిలిపించుకునే విధానాలు. అలా స్నేహపూర్వకంగా వ్యక్తులతో కానీ, చెట్లతో కానీ ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా మనము మహామూల చైతన్యం నుంచి వచ్చిన వారము. అక్కడి నుంచే ప్రతి జీవాత్మకు కూడా శక్తి ప్రసారం జరుగుతుంటుంది. కానీ ఆ శక్తిని ఎలా నిలిపి ఉంచుకోవాలనేదే తెలియకుండా ఉందన్నమాట. కాబట్టి మనము ఆ శక్తిని నిలిపి ఉంచుకునే విధానాలను తెలుసుకుంటూ ఉన్నాము. మనం చేసే పనుల వల్ల కూడా శక్తి క్షీణత, శక్తి వృద్ధి అనేది ఉంది. అంటే కళాత్మక లేని అశాస్త్రీయమైన అన్ని పనులు ఈ శరీరాన్ని శక్తిహీనం చేస్తూ ఉంటాయి. అంటే ఏ పని చేసినా ఒక కళాత్మకంగా చేయండి. ఒక ఆర్ట్ ఆహ్, ఉన్నట్టుగా ప్రతి కార్యకలాపాన్ని ఒక కళగా, ఒక శాస్త్రీయతగా మనం మార్చుకోవచ్చు. అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే వంట చేయడమే అనుకోండి. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఏ విధంగా వంట వండుకుంటున్నాము. దాన్నే అద్భుతంగా ఇప్పుడు పిల్లలు దోస వేయాలనుకోండి. దోస నాకు డిజైన్ వేసిమంటారు. సరే మనం ఇష్టంతో వేద్దాం. వాళ్ళకి సన్‌లాగా, ఒక టెడ్డీ బేర్ లాగా, ఏదో ఒక విధంగా ఆర్ట్ అలా అంటే మనకు కూడా ఒక మనసులో మనకు కూడా అలా ఉండాలనమాట. కళాత్మకంగా ఏది చేయాలనుకున్నా లేకపోతే వాళ్ళని విసుక్కున్నామనుకోండి, మనము శక్తిని కోల్పోతాము. పిల్లల్ని కూడా డిసప్పాయింట్ చేస్తామనమాట. ఇవన్నీ కూడా మనము మన ఇష్టంతో చేసే పనులు, ఇష్టంతో చేసినప్పుడు ఇష్టం ఉంటేనే ఏదైనా మనం చేయగలము. కళాత్మకంగా చేయగలము. ఆడుతూ, పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. చూసారా పాటలు గూడా పాత రోజుల్లో పాత పాటలు విన్నామంటే వాళ్ళు ధ్యానం లేకుండా ఇంత గొప్ప పాటలు రాసుంటారా? మౌన మౌనంగానే ఎదగమని ఎన్ని ఉన్నాయి మనకు అద్భుతమైన పాటలు. ఇలా ఆడుతూ, పాడుతూ ఇష్టంతో, ఇంట్రెస్ట్‌తో అలా చేసినప్పుడు మనం అక్కడ శక్తి అనేది మనం పొందుతాము. పిల్లల్ని కూడా వాళ్ళు నేను చెప్పినట్టు డిజైన్ ఏసిచ్చారు అన్నట్టుగా ఉంటుంది. ఇలాగే మా ఇంట్లో మా పిల్లలు కూడా అలా అడుగుతారు. నాకు సన్నులాగా వేసియ్యి, టెడ్డీ బేర్ వేసియ్యి, లేకపోతే క్యాట్ వేసియ్యి ఇలా. అలా మనం చేస్తున్న ప్రతి పని పట్ల ఎరుక కలిగి ఉండాలి. ప్రతిదాని వెనక ఉన్న కారణాన్ని, ఆ అందాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ప్రతి విషయంలోనూ సృష్టికర్త యొక్క కళాత్మకతను, సమర్థతను మనం చూడాలి. ప్రతిదాన్ని అలా గమనిస్తున్నప్పుడు మనకక్కడంతా స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆ ఒక చెట్టు అందం చెట్టుది, కుక్క అందం కుక్కది, పిల్లి అందం పిల్లిది. ప్రతి దాంట్లోనూ ఒక ఆర్ట్ అనేది, ఒక కళ అనేది ఉంది. ఆ సృష్టికర్త ఎంత అద్భుతంగా సృష్టి చేశాడు. స్త్రీ, పురుషులిద్దరూ మనుషులైనప్పటికీ వారి అందం వేరు, వీరి అందం వేరు. అలా ప్రతి జంతువులోనూ, ప్రతి పక్షిలోను దేనికదే కళాత్మకంగా, అందంగా, అద్భుతంగా ఉన్నాయి. అలా ప్రతీది మనము ఆ దృష్టితో చూసినప్పుడు అన్నిట్లోనూ ఆ ఒక అందం అనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది.
ఆలోచనల్లో కూడా మొట్టమొదట ఆలోచనలు మార్చుకోమని చెప్తారు. ధ్యానం చేస్తుంటే నీకు ఆలోచనలు వస్తున్నాయా? వాటిని తుంచేసేయి. ఆలోచన లేని స్థితికి వెళ్ళు. అది కూడా సరికాని ఆలోచనలైతే అస్సలే రానీయకు. ఇలా అనవసరమైన ఆలోచన చేయడం వల్ల కూడా శక్తి అనేది వెళ్ళిపోతా ఉంటుంది. అవసరమైనంత వరకు మాత్రమే మనం ఇప్పుడు మనకు ఒక పని ఉంది. ఆ పని పట్ల మన ఆలోచన చేస్తే సరిపోతుంది. ఎప్పుడో చేయాల్సిన పని గురించి, లేకపోతే గడిచిపోయిన కాలం గురించి, అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తుంటే మనం శక్తిని కోల్పోతూ ఉంటాము. అవసరమైన విషయాలు మాత్రమే ఆలోచిస్తే మనలో శక్తి నిల్వ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు శాస్త్రీయంగా ఆలోచించాలి. అంటే సంఘటనల్లో కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడానికి మనం ఆలోచించాలి. అత్యవసరమైనప్పుడు మాత్రమే ఆలోచించాలి. అనుకున్నప్పుడు మాత్రమే ఆలోచించాలి. ఒక సమస్య వచ్చింది. దాని పరిష్కారం దొరికేంత వరకు మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది. ఆ పని అయిపోయిన తర్వాత ఆ సమస్య క్లియర్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఆలోచిస్తూ దాని గురించే మనం తల మునకలవుతూ ఉంటే అది టైం వేస్ట్, మన శక్తి వేస్ట్. ఒక సమస్య వచ్చింది. ఆ సమయానికి దాన్ని ఆలోచించాలి, పరిష్కరించుకోవాలి. ఓవర్. ఏం ఆలోచించాల్సిన అవసరం లేనప్పుడు రిలాక్స్ అయిపోయి ధ్యానం చేసుకుంటే అయిపోయింది. లేకపోతే ఎన్నో ఆటలున్నాయి, పాటలున్నాయి. మనకిష్టమైన వాటిలో మనం ఎంజాయ్ చేయొచ్చు. అనవసరమైన విషయాల పట్ల మనము టైం వేస్ట్ చేసుకోకూడదు. వినే పద్ధతులు కూడా. అక్కడ కూడా అనవసరమైన విషయాలు ఎక్కువగా వింటుంటారు. చూడండి టీవీలో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ సరికానివి, సరైనవి 2 వస్తుంటాయి. లేకపోతే వార్తల్లో అన్ని నెగెటివే వస్తుంటాయి. అక్కడ యాక్సిడెంట్, ఇక్కడ యాక్సిడెంట్, అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది. ఏదేదో చూసేవాళ్ళు కూడా వాటినే చూస్తూ, చూస్తూ, వింటూ ఆ మనసు కూడా అలాగే తయారైపోయి ఉంటుంది. ఎప్పుడు చూసినా ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే వాళ్ళకి అవే ఆలోచనలు వస్తుంటాయి. అదే భయమే. ఏం జరుగుతుందో ఏమో! బయటికి పోయిన వాళ్ళు వస్తారో రారో, లేకపోతే ఏమన్నా జరిగిందో, ఒక ఒక 5 నిమిషాలు లేట్ అయిందంటే కంగారు పడిపోవడము. చూసారా? సరే కానివి వినడం వల్ల కూడా మన మనసు ఎలా తయారైపోతుందో, అక్కడ ఎంత శక్తిని వేస్ట్ చేసేసుకుంటున్నాము మనం. కాబట్టి మనం ఎన్ని అద్భుతమైన విషయాలున్నాయి. అద్భుతమైన పాటలున్నాయి. లేకపోతే ఏమి లేదు. ఆ ప్రకృతిని చూస్తూ కూర్చుందాం. ప్రకృతి చెప్పే విషయాలను విందాం. ఆ చెట్టు దగ్గర కూర్చోండి. ఆ చెట్టు నుంచి వచ్చే నాదాన్ని వినండి. ప్రకృతిలో ఎన్నో అందాలు, అద్భుతాలు, ఎన్నో శబ్దాలు అవన్నీ విన్నప్పుడు మనం ఎంత మనసు ప్రశాంతతకు లోనయ్యి శక్తి మరింత పెరుగుతూ ఉంటుందన్నమాట. ప్రకృతిని మనం ఎంజాయ్ చేసినప్పుడు, ప్రకృతిలో మనమే ప్రకృతి అయిపోయినప్పుడు, మనం ప్రకృతిని వినాలి, ప్రకృతితో మాట్లాడాలి, ప్రకృతిని ఆస్వాదించాలి. అక్కడ చూసారా మన కళ్ళు, అక్కడ మన నోరు, మన చెవి అన్ని పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కానీ అన్నీ అక్కడ కనెక్ట్ అయిపోతాయి ప్రకృతిలో ఉన్నామంటే. అద్భుతమైన విషయాలను మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా శక్తివంతం అయిపోతూ ఉంటాం మనం. కదా! మనలో ఏ లాజిక్ మైండ్ ఉండకూడదు. ఆ చెట్టు నుంచి మనం ఇప్పుడు చెప్పాము చెట్టు దగ్గర కూర్చుంటే లోపల ఏదైనా మనస్సుకు కూడా అక్కడ ఇబ్బందిగా ఉన్నప్పుడు, మనసు దుఃఖంతో ఉన్నప్పుడు కూడా అది హీల్ అయిపోతుంది. ప్రశాంతత అనేది వస్తుందక్కడ. ఇవన్నీ చెప్పినప్పుడు ఎలా వస్తుంది? అదేమన్నా చెట్టు మాట్లాడుతుందా? ఆ చెట్టొచ్చి నీకేమైనా అది చెట్టేమన్నా డాక్టరా? ఇలా రకరకాల తర్కాలు చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట. ఏ మాత్రము లాజిక్ అనేది లేకుండా మనం ప్రకృతిని వినడం నేర్చుకోవాలి. ఎక్కువగా ఉండేవాళ్ళకు ఇదే లాజిక్ మైండ్. అలా ఎందుకు జరగకూడదు? ఇలాగే ఎందుకు జరగాలి? అది నిజంగా అలా జరుగుతుందా? అలా కాకూడదే. ఇలా ఉండాల్సిందే. మన లోపలే అన్నీ ఉంటాయి. క్వెషన్ ఏసేటివి ఉంటాయి. ఆన్సర్ చెప్పేటివి ఉంటాయి. ఇలా అనవసరమైన లాజిక్‌ని ఉపయోగించకుండా మనం ప్రకృతిని వినడం నేర్చుకోవాలి. ఎంత అద్భుతమైన సంగీతం ఉంది. ఒక్కొక్క ఒక్కొక్క మ్యూజిక్ వింటా ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ధ్యాన స్థితిలో ఎంత డీప్ స్టేజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అలా వినేటప్పుడు మనము ఆ యొక్క శూన్య మనస్కులై ఏమాత్రము లాజిక్ లేకుండా, ఆలోచన లేకుండా
శూన్యంగా అలా ఉండిపోయామంటే అప్పుడు మాత్రమే మనం ప్రకృతి చెప్పేది వినగలుగుతాము. ఇతరులు ఎదుటి వాళ్ళు ఏమైనా చెప్పేది వినగలుగుతాం. ప్రతిసారి చూసారా ఎంత చక్కగా వినేవారో. ఎవ్వరు ఏ చిన్న అనుభవం చెప్పినా వాళ్ళు అద్భుతంగా వినేవారు. చప్పట్లు కొట్టేవారు. అంటే మనకు వినడం కూడా నేర్పించారక్కడ. నువ్వు మాట్లాడడమే కాదు, వినడం కూడా నేర్చుకో. సజ్జన సాంగత్యంలో జరిగేదదే. చెప్పేవాళ్ళు ఒక్కరుంటారు. కానీ వినేవాళ్ళు తప్పకుండా వినేది నేర్చుకోవాలి. నువ్వు వినాలంటే నువ్వు శూన్యం అయిపోవాలి. సైలెంట్ అయిపోవాలి. అక్కడ నీ నోరు పని చేయకూడదు. ఒక చెవి మాత్రమే పని చేయాలి. ఎప్పుడైతే శూన్యంగా ఉంటూ వినడం మనం నేర్చుకున్నావో అప్పుడు అది అర్థమవుతుంది. వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది. ప్రకృతి చెప్పేది అర్థమవుతుంది మనకు. మనం ఎంత తక్కువగా మాట్లాడతామో అంత శ్రద్ధగా వినగలుగుతాము. అందుకే సజ్జన సాంగత్యానికి, సత్యవాకుల శ్రవణానికి విధిగా ఒక రోజుకు 1 గంట కేటాయించంటే మనకు 3 రత్నాలు ఇచ్చారు కదా! ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ధ్యానం చేసుకో నీకోసం నువ్వు. స్వాధ్యాయము జ్ఞానం పెంచుకోవడానికి, సజ్జన సాంగత్యం వినడానికి. ఇలా చేసినప్పుడు మనము మన శక్తిని పెంచుకుంటూ ఉంటాము. ఈ 3 పాటించినప్పుడు మాత్రమే మనం శక్తివంతులం అవుతూ ఉంటాము. ఇక వారి ఒక ఎనర్జీ డైనమిక్స్ ను, శక్తి చలనాన్ని కాపాడుకోవడం అనేది ఎవరికి వారే. అంతే కదా! ఇప్పుడు నువ్వు ఎంత శక్తిని పెంచుకున్నావో బయటకు వచ్చి నువ్వు అమ్మలక్క కబుర్లలో పడ్డావు అంటే అనవసరమైంది వింటున్నావు, అనవసరమైంది చూస్తున్నావు, అనవసరమైంది తింటున్నావు అంటే మరి నీ శక్తిని నువ్వు పోగొట్టుకుంటున్నట్టే. నీవు సంపాదించుకున్నది నీవు కాపాడుకోవాలి. ఎవరికి వారే యమున తీరే. శక్తిని క్షీణింపచేసే కారణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఎంత కష్టపడైనా వాటిని వదిలించుకోవాలి. ఎందుకంటే మన సంఘంలో బయటికి వెళ్ళామంటే మన చుట్టూ ఉండేటివి అవి శక్తిని క్షీణింపచేసే విషయాలే ఉండేది. వాటిని మనం కష్టపడి వదిలించుకోవాలి. అవి లాగుతూనే ఉంటాయి. ఒక అయస్కాంతంలాగా లాగేస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనము ఫంక్షన్లకు వెళ్ళాల్సిందే, పెళ్లిళ్ళు పేరెంటాలకు వెళ్ళాల్సిందే, మనం కూరగాయలు తెచ్చుకోవాలంటే మార్కెట్కి వెళ్ళాల్సిందే, ప్రయాణాలు చేయాలంటే స్టేషన్లకు వెళ్ళాల్సిందే, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అవసరం వస్తే. అంటే ఎక్కడ చూసినా ఈ యొక్క అయస్కాంతం లాగా మన ఎనర్జీని లాగేసే పరికరాలు ఉంటాయి. కష్టపడి మనము వదిలించుకుంటూ ఉండాలి. శక్తిని పెంచుకునే ప్రయత్నాలను మనము చేస్తుండాలి. అటువంటి స్థితిగతుల్ని మనము సిద్ధపరచుకోవాలి. దీనివల్ల ఆశ్చర్యపోయే విధంగా మనం ఎంతో శక్తిని పొందుతూ ఉంటాము. ఈ శక్తి వల్లే మన జీవితాల్లో మనం ఎంతో సమర్థవంతంగా జీవించగలుగుతాం. సమర్థవంతంగా జీవించడం వల్లే నిజమైన తృప్తి, పరిపూర్ణత అనేది కలుగుతాయి. ఈ నిజమైన తృప్తి వల్లనే తిరిగి మళ్ళీ శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. అంతే, మనస్సు తృప్తిగా లేదు అంటే, దుఃఖంతో ఉంది అంటే శక్తిని కోల్పోతూ ఉంటాము. మనసు ఒక తృప్తిగా ఉంది అంటే జీవితంలో ఒక రొటేషన్, అద్భుతమైన ఆ శక్తి అనేది రొటేషన్ అవుతూనే ఉంటుంది. ఒక సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. మనలోంచి విశ్వంలోకి, విశ్వంలోంచి మనలోకి అలా ఒక సైక్లింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు, తృప్తిగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ పనైనా ఇష్టంతో చేయగలుగుతాం. అది ఎంత కష్టం పనైనా ఇష్టంతో చేయగలుగుతాము. ఎందుకంటే అక్కడ మనం శక్తివంతంగా ఉన్నాం, ఉల్లాసంతో ఉన్నాం, సంతోషంతో ఉన్నాము. అలా మనం కష్టమైన పనిని కూడా ఇష్టంగా చేసినప్పుడు మళ్ళీ మనలో శక్తి అనేది పెంపొందింపబడుతూ ఉంటుందన్నమాట. అలా ఆ విధంగా మనము శక్తితో పూరింపబడుతూ ఎప్పటికప్పుడు శక్తిని ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాము. ఈ విధమైన సరైన నిరంతర లాభసాటి విధానం ఏర్పడి ఒక శక్తి స్థాయి నుంచి అంతకన్నా ఎక్కువ శక్తి స్థాయిలో ఆ ఎనర్జీ లెవెల్స్ లోకి ఏమాత్రం ఆటంకం లేకుండా సహజంగానే నిరంతరం మనము వెళ్తూ ఉంటాము. చూసారా, మనం శక్తిని ఎలా వేస్ట్ చేసుకుంటున్నామో, ఏ విధంగా దాన్ని పెంపొందింప చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని నిలిపి ఉంచుకోవాలి, మనం ఏమి చేస్తే దాన్ని మళ్ళీ ఆ శక్తి రొటేట్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ప్రతిసారి ఎంతో అద్భుతమైన ఈ యొక్క మన శక్తిని పెంపొందింప చేసుకుని వృద్ధిపరుచుకునే పరిజ్ఞానాన్ని అందించారు. ఎంతో చక్కగా ఇంతవరకు
మనం ఈ విషయాన్ని మనం పంచుకున్నాం. థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శేషు గారికి, కమలా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.